ఒక స్తూపం యొక్క వ్యాసార్థం మరియు ఎత్తుల మొత్తం అంటే ఆర్ ప్లస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 19 సెంటీమీటర్స్. దాని సంపూర్ణ తల వైశాల్యం స్తూపం యొక్క సంపూర్ణ తల వైశాల్యం 2πr ఇంటూ హెచ్ ప్లస్ ఆర్. ఇది 836 ఇచ్చేశారు. దీని ప్లేస్లో ఏం రాస్తాం మనం 19 అంటే 2 ఇంటూ పై ప్లేస్లో 22/7 ఆర్ తెలియదు కాబట్టి అలాగే ఉంచేస్తాం ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ హెచ్ ప్లస్ ఆర్ ప్లేస్లో 19 ఈజ్ ఈక్వల్ టు 836. ఇప్పుడు ఇక్కడ మనం క్యాన్సిల్ చేస్తే 11తో 11 2s 11 7s 77 ఇక 6 ఉంటుంది 66 11 6. ఇప్పుడు ఇక్కడ దీన్ని మనం 19తో క్యాన్సిల్ చేస్తే 19 1s 19 4s ఈ 2 4 అయిపోతుంది. ఈ 4 క్యాన్సిల్ 7 ఇక్కడ డివైడ్ చేస్తుంది క్రాస్ మల్టిప్లై చేస్తే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 7 ఆర్ 7 వచ్చేసింది. ఇప్పుడు ముందు ఆర్ ప్లస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 19 ఇచ్చేసారు కాబట్టి ఆర్ ప్లేస్లో 7 రాస్తే అప్పుడు హెచ్ అనేది 12 అయిపోతుంది. అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్. దాని వక్రతల వైశాల్యం అంటే 2πrh. 2 π అంటే 22/7 ఆర్ వచ్చేసి 7 హెచ్ వచ్చేసి 12 7 7 క్యాన్సిల్ ఇది మల్టిప్లై చేస్తే వక్రతల వైశాల్యం వస్తుంది. నెక్స్ట్ స్తూపం యొక్క ఎత్తును స్థిరంగా ఉంచి భూవ్యాసార్థంను 3వ వంతు చేస్తే అప్పుడు మారిన తరువాత ముందు స్తూపంల ఘనపరిమాణాల నిష్పత్తి. మారిన తరువాత అంటే ఎత్తు అనేది స్థిరం, రెండింటికి తర్వాత ముందు ఎత్తు స్థిరం. వ్యాసార్థంను 3వ వంతు చేస్తే ముందు వచ్చేసి వ్యాసార్థం 6 అవుతుంది, ఇక్కడ వచ్చేసి వ్యాసార్థం 3వ వంతు కాబట్టి 6/3. ఇటువంటి కొలతలతో ఘనపరిమాణాల నిష్పత్తి కనుక్కోవాలి. స్తూపం యొక్క ఎత్తును స్థిరంగా ఉంచి భూ వ్యాసార్థంను 3వ వంతు చేస్తే అప్పుడు మారిన తర్వాత మారక ముందు స్తూపంల ఘనపరిమాణాల నిష్పత్తి. తర్వాత ఇప్పుడు 2 సందర్భాల్లో ఎత్తు ఒకే రకంగా ఉంటుంది. తర్వాత వ్యాసార్థం అనేది 3వ వంతు కాబట్టి 6/3, ముందు వచ్చేసి 6. ఘనపరిమాణాల నిష్పత్తి కాబట్టి πr²h. r² అంటే ఇది రాస్తాం r/3² ఇంటూ హెచ్ నిష్పత్తి కాబట్టి పై మరలా r²h. పై బోత్ సైడ్ క్యాన్సిల్, హెచ్ క్యాన్సిల్, ఇక్కడ r² ఇక్కడ r² క్యాన్సిల్ అవుతుంది. 3² అంటే ఇక్కడ 9 అవుతుంది. అంటే 1/9:1 క్రాస్ మల్టిప్లై చేస్తే 1:9. 15 మీటర్ల వ్యాసము 14 మీటర్ల లోతు గల ఒక బావి నుంచి తీసిన మట్టిని ప్రక్కన దీర్ఘఘనాకారంగా పోసిన దాని పొడవు వెడల్పుల వరుసగా అయితే దాని ఎత్తు. ఇక్కడ మనం బావి నుంచి తీసిన మట్టి దీర్ఘఘనాకారంగా పోసాం కాబట్టి రెండింటి యొక్క ఘనపరిమాణాలు సమానము అని అర్థం. ఇక్కడ వ్యాసం నుంచి మనం వ్యాసార్థం కనుక్కోవాలి. వ్యాసార్థం ఏమవుతుంది, దీనిలో సగం అంటే 15/2. ఇప్పుడు రెండిటి యొక్క ఘనపరిమాణాలు πr²h ఈజ్ ఈక్వల్ టు lbh అవుతుంది. π అంటే 22/7, r² అంటే 15/2 ఇంటూ 15/2, హెచ్ వచ్చేసి 14. ఇది ఈ స్తూపం యొక్క ఘనపరిమాణం. ఇది ఆ దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణానికి సమానం. lbh 22 ఇంటూ 15 ఇంటూ ఇక్కడ హెచ్ తెలియదు కాబట్టి ఇలాగే ఉంచేస్తాం. 22 క్యాన్సిల్, 15 క్యాన్సిల్, 7 14 7 క్యాన్సిల్, హెచ్ ఈజ్ ఈక్వల్ టు 7.5. 15/2 అంటే 7.5. రోడ్డు రోలర్ వ్యాసము 84 సెంటీమీటర్స్ పొడవు. వ్యాసంని మనం వ్యాసార్థంగా మార్చుకోవాలి. అంటే రోడ్డు రోలర్ వ్యాసము 84 సెంటీమీటర్లు, పొడవు 120 సెంటీమీటర్లు. ఎన్ని చుట్లు తిరిగినా 1584 చదరపు మీటర్ల స్థలాన్ని చదును చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి దీని వ్యాసం కాబట్టి వ్యాసార్థంగా మార్చేస్తాం. ఇప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2తో క్యాన్సిల్ చేస్తే 2×4 2 ఇది సెంటీమీటర్లు. ఇది పొడవు అంటే దాని ఎత్తు అని అర్థం 120 సెంటీమీటర్లు. అప్పుడు ఇక్కడ తిరిగిన చదును చేసిన స్థలం చదరపు మీటర్లో ఇచ్చారు కాబట్టి దీన్ని కూడా మనం మీటర్లోకి మార్చాలి. అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు సెంటీమీటర్ని మీటర్లోకి మార్చాలంటే 100తో డివైడ్ చేయాలి, అప్పుడు మీటర్స్ అయిపోతుంది. ఎత్తు కూడా అక్కడ మనకు సెంటీమీటర్లో ఉంది కాబట్టి దాన్ని కూడా 100తో డివైడ్ చేస్తే మీటర్లు అయిపోతుంది. ఇప్పుడు రోడ్డు రోలర్ యొక్క వక్రతల వైశాల్యం ఎంత ఉంటుందో అంత ప్రాంతాన్ని ఒక చుట్టు తిరిగితే చదును చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఎన్ని చుట్లు తెలియదు కాబట్టి n చుట్లు అనుకుందాం. n చుట్లు తిరిగితే ఈ 1584
చదరపు మీటర్ల స్థలాన్ని చదును చేస్తుంది అనుకుందాం. ఎన్ ఇక్కడ చుట్లు అంటే వక్రతల వైశాల్యం. వక్రతల వైశాల్యం అంటే 2πRH. 2 π అంటే 22/7, R వచ్చేసి 42/100 ఇంటూ హెచ్ వచ్చేసి 120/100 ఈజ్ ఈక్వల్ టు 1584. దీన్ని ఇప్పుడు మనం సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన ఎన్ వచ్చేస్తుంది.